హే హలో గాయ్స్, ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం సింపతి కోవా బన్ బాయ్ గురించి. దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు రెండు స్టేట్స్ కలిపి చాలా సింపతి చూపిస్తుంది ఒక మైనారిటీ ఆయన పైన. దీని గురించి సరిగ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అక్షానా, రాడ్ బాయ్ ఇద్దరు ఉన్నారు ఈ వీడియోలో. ఎవరు స్టార్ట్ చేస్తారంటే లెట్స్ గో విత్ అక్షానా. సో ఈ పలానా కోవా బన్ వాళ్ళ మస్కా బన్ కోవా బన్ ఏదైతే ఉందో ఓకే, ఈ పర్సన్ ఎక్కడ ఆంధ్ర నుంచి ఒరిజినేట్. ఓకే, ఆంధ్రాలో పుట్టి పెరిగి ఆంధ్రాలో ఒక ఫ్యామిలీ బిజినెస్ అంట. ఈయనతో పాటు నలుగురు వచ్చిర్రు. ఆ నలుగురు కూడా నాన్ హిందూసే. ఆ నలుగురు కోవా బన్ అమ్మడానికి వచ్చిర్రు. ఓకే, ఏమనంటే కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మాకు ఇది తప్ప వేరేది తెలియదు అనేది ఈయన చెప్పే విధానం. ఆన్సర్ ఆ జర్నలిస్టులు ఏమనంటే, ఇప్పుడు జర్నలిస్టులు హార్ష్ గా అడిగిర్రు అది ఇది అంటే, జర్నలిస్టులు ఏం అడిగిర్రు బేసిక్ గా మీరు చూసిర్రు, మీరు ఇంటర్వ్యూ చూసిర్రు కదా. ఆధార్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు, దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ ఏదో అడిగిన. అది బరాబర్ ఉండాలా వద్దా పబ్లిక్ కి బేసిక్ గా ఉండాలా. ఒక ఒక నార్మల్ వెండర్ ఇప్పుడు ఈ ఇష్యూ లేచిన తర్వాత నేను రూల్స్ రెగ్యులేషన్స్ బయటికి తీస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోడ్ మీద అమ్ముకునేటోడైనా సరే ఆర్ఎల్స్ ఒక మడిగి నడిపేటోడైనా సరే వాడికి ఫుడ్ సేఫ్టీ FSSA లైసెన్స్ కావాలి. అట్లీస్ట్ రిజిస్టర్ అయినా అయ్యి ఉండాలి వాడు. ఓకేనా, అది లేదు ఇది లేదు, పోనీ ఆధార్ కార్డు చూపెట్టంటే ఆధార్ కార్డు లేదు అని అడిగింది వ్యాలిడ్ క్వశ్చనే కదా. దానికి అంత టామ్ చేసేది ఏముంది నాకు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు చిగురు ఇప్పుడు అతను అడిగిన విధానం తప్పై ఉండొచ్చు, కానీ అతను అడిగింది తప్పు అని అనలేవు కదా. అనలేము, కానీ నేను ఇద్దరిని అడుగుతున్నా, అక్షయన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక నిమిషం అంటే ఇప్పుడు ఈ మీడియా అతను ఇట్లా మాట్లాడాడు అని చెప్పి చాలా మంది మీడియా వాళ్ళు ఈ మీడియా యాంకర్ పైన అగేన్స్ట్ వెళ్తున్నారు. మీరు ఏమైనా మీ వ్యూ చెప్తారా దీని గురించి? ఇప్పుడు ఆ మీడియా వాళ్ళు పెద్ద పీకుడు పని చేసింది లేదు, పొడిచింది లేదు. చెప్పి ఇంటర్వ్యూలు చేసుకునేటోడు వాడు టోపీ పెట్టుకొని వస్తాడు దొంగలాయకు. వాడొచ్చి బాలాజీ నువ్వు చేసేది తప్పు అంటున్నాడు. ఈ సుల్లిగాడు పోయి ఆ చెప్రిగాడు ఎంటికల కలర్ వేసుకున్నటువంటి కూర్చుండబెట్టి ఇంటర్వ్యూ చేసే పడకోడేడు. వీడు ఫోన్ చేసి బాలాజీ నువ్వు చేసేది తప్పు. కుల్లా మ్యాటర్ ఏం తెలుసా, ఇది జర్నలిస్టుల మధ్యలో అయ్యే కిరికిరి ఇది బేసిక్ గా. ఓకే, మా ఛానల్ మంచిది, మేము చేసే జర్నలిజం ట్రూ జర్నలిజం అని చెప్పి తులసి చంద్ వీళ్ళని మస్కా జర్నలిజం అంటది. ఒక గరీబ్ ఎట్లా క్వశ్చన్ చేసిర్రు అట్లా క్వశ్చన్ చేస్తారు. హ్యూమన్ రైట్ ఉందా అని చెప్పి క్రాంతి బ్లాగర్ గారు మాట్లాడతాడు. హ్యూమన్ ని ప్రెషరైజ్ చేసిర్రు, పబ్లిక్ గ్యాదర్ అయ్యి మళ్ళీ ప్రశ్నగాడు పోయి చిన్న పోరలతో 11-9 years పోరల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసినప్పుడు ఇలా కనబడలే జర్నలిజం లో చిన్న పోరల్ని దింపాలి. ఇప్పుడు ఇలా చెప్పాలి మనకి జర్నలిజం సరే వీళ్ళు చేసారు తప్పు చేసారు హార్ష్ గా క్వశ్చన్ చేసారు అనుకుందాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అయితే వ్యాలిడే గా బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే క్రాంతి బ్లాగర్ ఏమంటాడు, ఒక రిచ్ మెన్ తప్పు చేస్తే తప్పు కాదు, ఒక పూర్ మెన్ తప్పు చేస్తే మాత్రం అతన్ని గట్టిగా మాట్లాడుతావు, గట్టిగా అడుగుతావట. అరే ఇప్పుడు ఒక రిచ్ మెన్ తప్పు చేస్తేనేమో జనాలు పోయి, ఇప్పుడు కోవా బన్నోడు ఉన్నాడు అన్న, ఆ కోవా బన్ అమ్మేటోడు రిచ్ అనుకో, ఆ కోవా బన్ లా కల్తీ చేసి అమ్ముతున్నాడు అనుకో, ఆన్ని దెంగినప్పుడు ఆన్ని క్వశ్చన్ చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాడు, రిచ్ క్యాండిడేట్ ఆడు. ఎక్స్ట్రా దెంగుతారు బట్ ఒక పూర్ మెన్ మాత్రం ఏడ్చుకుంటూ తప్పు చేసినా గానీ ఓకే వీళ్ళకి. బెస్ట్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కాలేజ్ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి, ఆయన కుల్లా అన్నాడు పాల సప్లై హైదరాబాద్ కి ఫుల్ఫిల్ చేయలేము, పాల పౌడర్ తోనే పాలు తయారు చేస్తామని. ప్రతి ఒక్క జర్నలిస్ట్ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఘోరంగా మింగిండు మల్లారెడ్డిని ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో. అది వచ్చిన ఒక 6-8 పాలు పైన కదా, అది వచ్చిన ప్రతి ఒక్క 6-8 months మింగుతూనే ఉన్నారు. వాడు ఆస్ట్రేలియా నుంచి వస్తుంది, మల్లారెడ్డి మంచిగా చెప్తున్నా, ఆస్ట్రేలియా నుంచి వస్తుంది ఆ పౌడర్, బయట వాళ్ళైనా అదే చేస్తారు, ఇంటోళ్ళైనా అదే చేస్తారు, మీకు బయటికి వచ్చే పౌడర్ తో ఏం సంగతి అంటే కూడా నీళ్ళు కలిపినాం అని చెప్పి సర్కాస్టిక్ గా మాట్లాడాల్సిన జర్నలిస్ట్ ప్రతి ఒక్కడు మాట్లాడి. పెద్దోళ్ళని క్వశ్చన్ చేయమంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు, మింగలేరా పెద్దోళ్ళని. ఇప్పుడు మల్లారెడ్డి ఏం చిన్నోడా మరి. నాకు డిఫరెంట్ గా అనిపించింది ఒక పాయింట్. ఈ ఇన్సిడెంట్ అయ్యింది మేడారం జాతర, ములుగు డిస్టిక్, తెలంగాణ. కానీ ఇక్కడ వచ్చేసి జనసేన పార్టీ ఇన్వాల్వ్ అయ్యి, నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి, వీళ్ళందరూ నారా లోకేష్ ఇన్వాల్వ్ అయ్యాడు, ట్వీట్ చేసినట్టు. జనసేన నాగబాబు గారు పెట్టారు కదా ఫోటో. దీని గురించి దీన్ని రెండు స్టేట్స్ మ్యాటర్ గా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అన్న. ఇంకోటి SDPI లీడర్స్ తో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడన్న, ఇడు మళ్ళీ చిన్నోడు అంటున్నారు. ఆ క్వశ్చన్ అడిగితే ఏ లెఫ్ట్ లోబీ గానికి ఆన్సర్ వెళ్తలేదు.
ఎస్డిపిఐని దానికి హెడ్ ఎవరైతున్నారో దాని ఓనర్ ఎవరైతున్నారో పిఎఫ్ఐ దాన్ని బ్యాన్ చేసి అమిత్ షా వీళ్ళు బ్యాన్ చేశారు టెర్రరిజం యాక్టివిటీస్ కి. ఎస్డిపిఐ కూడా టెర్రర్ అటాక్స్ చేయించినట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి. అది అర్నబ్ గోస్వామి మాట్లాడిండు కుల్లా. మొన్నటిదాకా ఈ క్రాంతి వ్లాగర్ గాడు అర్నబ్ గోస్వామి మోడీ నేర్చుకున్నాడు, కిరాక్ క్వశ్చన్లు అడుగుతాడు, ఏకదమ్ కరెక్ట్ అర్నబ్ గోస్వామి అన్నాడు. ఇప్పుడు నేను అర్నబ్ గోస్వామి క్లిప్ తీసుకొచ్చే పెట్టిన ఎస్డిపిఐ ఆడు ఏమంటాడు క్రాంతి గాడు, హే నాకు నవ్వొస్తుంది ఇవి చూస్తుంటే టెర్రరిజం యాక్టివిటీస్ అంట, హే నవ్వొస్తుంది కొంచెం మీరు కూడా అంటుండు కొంచెం మీరు కూడా ఆ బ్రదర్ వీడియో చూసి నవ్వుకోరు కాదురా, నీకు నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలతో కావాలి టెర్రరిజం యాక్టివిటీస్, అప్పుడు మేము నవ్వుకుంటాం. ఎట్లా మేనేజ్ చేస్తావు, ఎట్లా కవర్ అప్ ఇస్తావు, అప్పుడు ఇంతే సమర్థించుకొని మాట్లాడతావా అలా మాట అంటుండు. నాకు నవ్వుకుంది అది చూస్తుంటే అంట. అరే ఆడ ఓపెన్ గా దొరికిర్రు ఆ పార్టీ వాళ్ళు అటాకులు చేయంగా ఎలక్షన్స్ అప్పుడు కమ్యూనిటీ బయటకు వచ్చి అలాంటి పార్టీకి కొంచెం కూడా హ్యూమానిటీ లేదు. మళ్ళీ హ్యూమానిటీ కాదు వీళ్ళకి, కళ్ళు కనబడ వీళ్ళకి మెయిన్ మాట. వాళ్ళు ఏమన్నా చేస్తే కళ్ళు కనబడ వీళ్ళకి. నేను ఇది ఈ మ్యాటర్ స్టార్ట్ అయ్యి 2 weeks అవుతుందా నేను రియాక్ట్ కాలే. నేను ఎస్డిపిఐ దిగినాక వచ్చిన నేను ఈ మ్యాటర్ లో ఎందుకు దిగాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అది క్వశ్చన్. నేను కూడా ఎస్డిపిఐ దిగిన తర్వాతే వచ్చిన, అంతకు ముందు నేను కూడా రాలే. అదే ఈ పనికిరాని పంచాయతీ జర్నలిస్టులు కొట్లాడుకుంటారు అని వదిలేసిన నేను మధ్యలో. మళ్ళీ ఇంకొకటి సరిగ్గా ఇప్పుడు వ్యూవర్స్ కి తెలియంది ఒకటి ఏంటంటే పిఎఫ్ఐ అనేది పీపుల్స్ ఫ్రంట్ పార్టీ 2022 లో బ్యాన్ అయింది. ఇప్పుడు ఆ బ్యాన్ అయిన లీడర్స్ ఎస్డిపిఐ అని చెప్పి ఇంకో పార్టీ అనేది స్టార్ట్ చేశారు. అది కూడా సేమ్ లీడర్సే, అంటే పిఎఫ్ఐ కున్న మోటివ్స్ ఎస్డిపిఐ కూడా. ఇప్పుడు కోవా బన్నోడు ఇది ఎక్కువ పెరిగాడు, ఇంకా ఫేమ్ అయింది అనుకో, వాడు కోవా బన్ అమ్ముకోవడం మానేస్తాడు, వాడికి ఏదో ఒక కౌన్సిలర్ సీట్ ఇచ్చి మింగుతాడు. అరే భాయ్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆడికి సింపతి ఆ మీడియా కవరేజ్ ఇచ్చారు కదా, నేను చెప్తున్నా ఇంటికి వెళ్ళి వాడు కోవా ఎట్లా చేస్తుండో కూడా వీడియో పెట్టి మీడియా ఛానల్లో ఇది పోయినప్పుడు పైసలు ఇచ్చిర్రు వాళ్ళకి. ఇవ్వడమే కాకుండా వీళ్ళు ఇంటర్వ్యూలు అడిగారు ఇంకేం కావాలంటే మేము నష్టపోయినాం సార్ మాకు పైసలు కావాలి అంటాడు. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ అప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ అని వీళ్ళందరూ మాట్లాడిండ్రు. ఓకే యాక్సెప్ట్ చేద్దాం సెక్యూరిటీ ల్యాబ్స్ అని. మరి సెక్యూరిటీ ల్యాబ్స్ అని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, అదొక కమ్యూనిటీ చేసింది అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు గట్టిగా? అది అదే కమ్యూనిటీ చేసింది, అదే కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు అని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ పక్కకు పెడితే ఇంకో మెయిన్ ముచ్చట ఏంటంటే హిందువులు ఎర్రిపూల్ ఓపెన్ మాట చెప్తారు. సెక్యులరిజం ఏదైనా ఎగ్జాంపుల్ దొరకదు గుడ్డిగా నమ్మడమే తప్ప కుళ్ళ అడుగుతారు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరిని అడుగుతా నేను, అదేమంటారు మస్కాబాన్ అమ్ముకోవడానికి వచ్చిండు. దీని ఎమ్మడో ఎవరైతే వచ్చినారో నలుగురు నాన్ హిందూస్. కుళ్ళ మాట ఇలా బిజినెస్ తెచ్చుకున్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా నాన్ హిందూవే. ఎవరైతే విలేజర్స్ ప్రజెంట్ గా వీని ఇంటికి పోయి కోబాబాన్ తిని వీని సెక్యులరిజం చూపిస్తున్నారో వాళ్ళందరిని అడుగుతా, మీ దాంట్లో కూడా గరీబ్ ఉంటాడు కదా బిజినెస్ స్టార్ట్ చేయాలని, పొయ్యిలని అడుగుర్రి. అరే మీ మస్కా బన్ లో కూడా నేను కూడా జాయిన్ అవుతా, నాకు కూడా మాల్ మెటీరియల్ ఇప్పిరు ఎట్లా తయారు చేస్తారు చెప్పుర్రి, నేను కూడా మీ లేక మడిగలలో పోయి అమ్ముకుంటా అని అడుగుర్రు. మీరు వాళ్ళు ఒప్పుకొని మిమ్మల్ని జాయిన్ చేసుకుంటా చూసాం రా. వాళ్ళ సైడ్ సెక్యులరిజం ఉందా? సెక్యులరిజం అనేది వాళ్ళ దాంట్లో వాడు ముస్లిం ఓడ్నే చేతిచ్చి లాక్కుంటాడు, మనోడు మన హిందువుని లాక్కోడు. ఇప్పుడు ఒక టాపిక్ ఒకటి ఏంటంటే చిగురు ముస్లిం నామ్సే ఒక ముస్లిం ఓడికి ముస్లింస్ సపోర్ట్ ఇచ్చినంత హిందూ నామ్సే ఒక హిందూకి హిందువులు. కరెక్ట్ బాయ్. ఇప్పుడు నేను ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి. ఇది అసలు కొంతమంది జర్నలిస్టు, ఈ లెఫ్ట్ లాబీ జర్నలిస్టులు, స్పెషల్ గా క్రాంతి బ్లాగర్ ఏమంటాడంటే ముస్లిం వాళ్ళు మేడారం జాతరలో పెట్టుకోనియరా బండ్లు అమ్ముకోనియరా అని చెప్పి అంటున్నాడు. కర్మన్ ఘాట్ అన్న మొన్న మనం వెళ్ళినాం కర్మన్ ఘాట్ కి. కర్మన్ ఘాట్ లో బయట పూలు పళ్ళు అమ్మే వాళ్ళు అందరు ముస్లిం వాళ్ళే ఉంటారు బాయ్, మెజారిటీ. నువ్వు గొడ్డు కూర తినేస్తావు బాడకో నువ్వు దెంగి. ఆచారం కాదు మనకి, ఆచారం కాదు కదా మళ్ళా. గుడి దగ్గర నువ్వు గొడ్డు కూర తినేసి చెట్లు అమ్ముతావురా బాడకో. మేము నిన్ను ముట్టుకొని గుళ్ళకు వాళ్ళ అపవిత్రం కావాలా మేము? అదే క్వశ్చన్. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు దర్గాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దర్గాలు ఉన్నాయి ఇండియాలో, ఫేమస్ దర్గాలు. ఆ దర్గాల బయట ఒక హిందువుని పూలు అమ్ముకొని ఎలా కొట్టేస్తారు, ఇది మా వర్షిప్ ప్లేస్ నడువిడికేనండి. అది మీ మా సైడ్ నుంచి కోరుకుంటే తప్ప అది? అన్న చెప్తున్నా కదా అన్న, వీళ్ళకి నాకు పర్సనల్ గా అనిపించేది ఒకటి చెప్తా. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు వేరే రిలీజియన్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు అయినా కావచ్చు, క్రిస్టియన్ వాళ్ళు అయినా కావచ్చు, వీళ్ళు ఏంటంటే దళిత్ అని చెప్పి ఒక ముసుగులో బతుకుతారన్న.
మళ్ళీ దళిత్ అంబేద్కర్ గారి ఐడియాలజీకి ఏమైనా అగేన్స్ట్ గా కానీ లాజిక్ గా మనం క్వశ్చన్ చేస్తే ఏథిజం వెళ్ళిపోతారు, లేకపోతే మళ్ళీ వాళ్ళ రిలీజియన్ లోకి వెళ్ళిపోతారు. ఏందో నాకు అర్థం కాదు. ఏథిజం కాదు, రిలీజన్ కాదు, ఇప్పుడు అది అది సెపరేట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కోవాబన్ మీద మాట్లాడు, ఓకేనా? వీనికి ఇప్పుడు సింపతి కాడికి ఎస్డిపిఐ దిగబట్టే, నాగబాబు దిగబట్టే, నారా లోకేష్ దిగబట్టే, లెఫ్ట్ లాబింగ్ మొత్తం దిగబట్టే, వాళ్ళు ఇంతగానం దిగుతురు అంటే ఇప్పుడు మన పోరలు సరే ఇప్పుడు వదిలేసాయి, వీళ్ళు మాట్లాడుకుంటే మన హిందూ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరంతా వాళ్ళు కూడా నమ్మేశారు ఒక సెకండ్ కి సింపతిలో పడ్డానికి. పటేల్ చేసినట్టున్నాడు ఫస్ట్. అదే పరిచారు ఏం అవసరం రా పోర్లకు, అసలు ఏం తెలుసా నేను ఈ లెఫ్ట్ లో ఎవరు మాట్లాడలేడు ఎస్డిపి ఎందుకు దిగిందిరా ముచ్చట్లా అంటే డిలీట్ చేసిండు అన్న పటేల్, చేసిండు అనుకుంటా, చేసిండు ఫస్ట్ నేను ఫోన్ చేసినప్పుడు చేయలేదు, మళ్ళా తీసేసినట్టున్నాడు. పటేల్ మనోడే తెలియక చేసి ఉంటాడులే కానీ ఊరోళ్ళు సింపతి చూపించి సెక్యులరిజం అని పోతున్నారో మీరు పోయి అడగండి రా, మీరు వాళ్ళ బిజినెస్ లో మిమ్మల్ని జాయిన్ చేసుకోమని అడగరు, వాళ్ళు జాయిన్ చేసుకుంటే చెప్పురు నాకు. మొన్నటిదాకా ఏడ్చిర్రు, కళ్ళు తెంపి కళ్ళు అమ్ముకునేటోళ్ళు ఏడ్చిర్రు, ఇది మా ఫ్యామిలీ బిజినెస్ లాంటిది, మా బిజినెస్ లో వేరే వాళ్ళు దూరుతున్నారు నాన్ హిందూస్ అట్లెట్లా అని చెప్పి మధ్యలో 2-3 దగ్గర పంచాయతీలు వేసినాయి తెలంగాణ ఆంధ్రాలో. కళ్ళు బిజినెస్ మా పర్టికులర్ ఫ్యామిలీ చేస్తామని చెప్పేసి, మా ఫ్యామిలీ బిజినెస్ లో ఎట్లా ఇంక్లూడ్ అవుతారు ఇలా అని చెప్పేసి, అలా దాంట్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటారో అడుగురు ఒకసారి మీరు చెప్పు. కానీ నాకు అనిపించింది ఏంటంటే వీడైతే ఒక టాపిక్ పట్టుకుని వీడు కావాలి అని చెప్పి సింపథైజ్ చేసుకుంటున్నాడు, లేకపోతే మీడియా ఛానల్ ఈ టాపిక్ కూడా ఇది చిన్న టాపిక్, అది అడగకూడదు. ఓబా నమ్ముకుంటాను చిన్న టాపిక్ పిచ్చర్ లైట్ లేరా భయ్ అని చెప్పేసి వాడు ఆ మైండ్ సెట్ కూడా ఆ మైండ్ సెట్ ఆన్సర్ ఇస్తున్నాడు, కొంచెం లేజీగా ఇగ్నోరెంట్ గా ఆన్సర్లు ఇస్తుండు కోబాబా అన్నాడు. బట్ ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడు అబ్బా ఎన్ని ఛానల్ పుచ్చిపోయినా లిటరల్లీ ఒక్కోడు తప్పు చేయడానికి పెట్టుకోవడానికి ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు న్యూట్రల్ బాత్ ఒకటి చెప్తా, కోవా బన్నోన్ దగ్గర జర్నలిస్టులు ఓవర్ చేసిండ్రు ఓకే, ఎట్ ది సేమ్ టైం వాడి పేరు తీసుకొని వీళ్ళు ఓవర్ చేస్తున్నారు. అది యాక్సెప్ట్ మేము చేస్తున్నాం, ఇది యాక్సెప్ట్ నువ్వు చెయ్యవు పాడకోడు. లెఫ్ట్ ఐడియాలజీ ఇప్పుడు రైట్ ఓడు ఓవర్ చేస్తాడు ఓకే, లెఫ్ట్ నువ్వు కూడా ఓవర్ చేస్తావు, నీకు కూడా దిమాగ్ లేదు. మళ్ళీ నువ్వైతే ఎంత ఎర్రిపోకంటే నువ్వు ఇండైరెక్ట్ టెర్రరిస్ట్ లకే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటది నీ బతుకు. ఎస్డిపిఐ మరి ఎందుకు వస్తుంది బాయ్? ఎస్డిపిఐ వచ్చిందనే కదా అన్ని ఇంత మాట్లాడింది. అదే కదా నేను కూడా అందుకే అంటున్నా కదా. అసలు అన్న ఆ రోజు నువ్వు వీడియో చేసేంత వరకు అసలు మెజారిటీ మన వాళ్ళకి ఏమీ తెలియదు అన్న. ఎస్డిపిఐ అంటే ఏంది, పిఎఫ్ఐ అంటే ఏంది, నేను రీల్ చేసేంత వరకు కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అక్కడ పిఎఫ్ఐ అంటే ఏంది, 2022లో బ్యాన్ అయ్యింది, ఎందుకు బ్యాన్ అయ్యింది కూడా తెలియదు మన వాళ్ళకి. ఇప్పుడు యూపీలో యోగి సర్కారు కుంభమేళా టైంలో రావద్దు నాన్ హిందూస్ అని చెప్పి ఒకటి చెప్పిండు బరాబర్, స్టాల్స్ పెట్టుకొని లేదన్నా. అలాంటిది ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క జాతరల కాడ పెట్టుకోవాలి. మనం ఇంక్లూడ్ కామే వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ కాము, వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోరు తన్ను ఎలగొడతారు. ఓకే మనం మన దాంట్లో రిజర్వ్ ఉండడం తప్పే లేదంట. నేను ఇల్లు ఏమైనా రిలీజియస్ హెడ్ కనిపిస్తుందా? ఇప్పుడు పోనీలే అందరు వర్క్ చేసుకొని అనుకుంటే తిరుపతి ఇలా మోడదాకా యేసు ప్రభు బ్రేస్లెట్లు లాకెట్లు మీరు పోనీలేరా బతుకని అంటే తిరుపతి లడ్డూల ఇష్యూ ఎంత పెద్ద నడుస్తుంది. ఇప్పుడు అన్యమతస్తులని పోనీలేని వదిలినందుకు వాళ్ళకి అది ఉండదు. మనకున్నంత డిగ్నిటీ ఏమంటారు అదేదైతే ఉంటదో ఆ పలానా హిందుత్వం గురించి దేవుళ్ళ గురించి వాళ్ళకి అది ఉండదు. వాళ్ళకి జస్ట్ ఒక ఆబ్జెక్ట్ లెక్క ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేసి వదిలేస్తారు. మొన్న పార్టీ ఏం చేసింది, మందు బాటిల్ కార్ లో పెట్టుకొని కాల్చుకొని టీటీడీ కొండ మీదకి ఎక్కించి ఆడ గోడ కాడ వలగొట్టి ఇగో పలానా మందు బాటిల్ వలగొట్టు అని చెప్పి ఇలా అన్న స్కెచ్. అవును అదైతే పెద్ద కుట్ర. అదైతే మేము పోనీలే పని చేసుకొని బతుకుర్రా అంటే వీళ్ళు ఈ పనులు చేస్తారు. మళ్ళా నా వీడియోలో ఎన్ని వీడియోస్ ప్లే చేస్తాను నేను. ముస్లిమ్స్ ఇక్కడ జిహాదీ గాని ఎవరైతే ఉంటారో బతకడానికి వచ్చిన బయటకి ఇక్కడ మెయిన్లీ మనోళ్ళు కూడా జర డిగ్నిటీగా ఉంటారు. ముస్లిమ్స్ ఎవరైతే బతకడానికి వచ్చిన బయట వాళ్ళు ఇట్లా కూరగాయలు ఉంచడము, ఉచ్చబోయడము, ఆ పరాటా మీద ఉంచడము, ఇవన్నీ వీడియోస్ ప్లే చేసినాయి. లెఫ్ట్ లాబీకి ఇవేం కనబడతలే, మాట్లాడరు.
నాకు అదే అనిపారు, ఇంత బ్లైండ్ గా ఎట్లా ఇగ్నోర్ చేస్తారా ఈ ప్యాటర్న్. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెట్టింది తులసి చందు, ఎంత మంచి సెక్యులరిజం చూపిస్తారు. ప్రజెంట్ గా యూత్ జాగృతం అయ్యింది, ఆ రిలీజియన్ బేస్డ్ ఫైట్స్ కు ఆపోజిట్ గా కొట్లాడుతుంది, బరాబర్ కొట్లాడుతుంది. ఎవడు? మేము హిందువులు. మా వాళ్ళు సెక్యులర్ మైండ్ సెట్ చూపించి మా వాళ్ళ దగ్గర తీసి మా వాళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు మా వాళ్ళ నుంచే. వాళ్ళది అట్లా చేసింది ఒక ఇన్సిడెంట్ చూపెట్టిన. అదే కనిపించదన్నా, నీకు చెప్తున్నా కదా. ఇప్పుడు కనబడదు కాదు, వీళ్ళు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఇన్సిడెంట్ చూపెట్టమంటే పోయి కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ అయిందా 26 మందిది అది చూపిస్తారు. అటాక్ చేసిన కాశ్మీర్ అయినా కాపాడింది కాశ్మీర్ వాళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళు కాపాడిన 2-3 days 2 weeks తర్వాత వీడియోలు వెళ్ళంగానే కాశ్మీర్ వాళ్ళు లోకల్ పీపుల్ నవ్వుకున్నారు. అరే చూతియాగాన్లు రా వచ్చి మన చేత తన్నులు దీన్ని చచ్చిపోయారు వీళ్ళని వాళ్ళు నవ్వుకున్నారు ఓపెన్ గా లోకల్ పీపుల్. వీళ్ళకి అవి కనబడు, అవి హైలైట్ చేయరు. పచ్చిగా మాట్లాడితే సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో లెఫ్ట్ లో ఇది గ్రిప్ బాగుంది. ఓకే, వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు, మంచిగా మ్యానిపులేట్ చేస్తారు, కనెక్షన్స్ మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద పేజీలు మెయింటైన్ చేస్తారు, బరాబర్. రైట్ వింగ్ ఏం చేస్తుందిరా అంటే కనీసం కౌంటర్ ఇచ్చుకునే సిచ్యువేషన్ లో కూడా లేదా. లాజికల్ గా ఎట్లా మాట్లాడుతుంది, కౌంటర్ ఇచ్చినా సపోర్ట్ చేయరు, కౌంటర్ ఇచ్చినా సపోర్ట్ చేయరు అన్న. అదే కదా. ఇప్పుడు నాకైతే వీడి మ్యాటర్ లో సింపతి ఎక్కువ, లాజిక్ తక్కువ అనిపించింది అన్న. సింపతి కొడతారు, సింపతి మీద బతుకుతుంది మొత్తం తెలుగు స్టేట్ లో. ఇద్దరు ప్రతి ఒక్క అవల బాడహోకి ఒక సెంటిమెంట్ బీజేఎం ఆడు అట్లా ముంగట మర్డర్ చేసుకుంటే వెనకకి బీజేఎం వేసిన సెంటిమెంట్ బీజేఎం కరెక్ట్ పని చేసిండ్రా, లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే అది చేసి ఉండాలా పని అని అంటారు. అవల బాడహోలు అంత ఉంటారు, మనం అంత సెంటిమెంట్ ఉంటారు. బీజిఎం తప్పుని కూడా మా ఎమోషనల్ మంచిగా చేసేస్తుంది. మన మగ పౌరులు సగంకి సగం దిమాగ్ యూజ్ అయ్యారు, లాజికల్ గా ఆన్సర్ చేయడం రాదు, అర్థం చేసుకోవడం రాదు. మన హిందూ పౌరులు, మన హిందూ మగ పౌరులు, మన హిందూ ఆడ పౌరులను చూస్తే ఆ ముజ్రాలల్లా బిజీ ఉంటారు పొద్దుంతా. ఆ డాన్సులు అవి ఒక్కదానికైనా ఎంత ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. ఎవరన్నా లేడీస్ కోసం మాట్లాడేటోళ్ళు హిందుత్వ దాంట్లో ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. మిగతా వాళ్ళు అంతా చెప్పి కాంటెంట్ చేసుకోవడం అనేది బిజీ ఉన్నారు. అంతే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. 2050 ముస్లిం పిఎం అవుతాడు కదా, అప్పుడు ఎంత ముజరా చేస్తారు చూద్దాం. అప్పుడు ఏం లేదు, గురకాలు వేసుకొని ఇంట్లో కూర్చుండే. మనం అప్పటి వరకు వీసాలు వేసుకొని ఎంగేస్తాం అనుకో, పైసా ఎన్నికేసుకొని ఫిలిపీన్స్ వెళ్ళిపోతా బాయ్, నేను రష్యాకి పోతా, మనోడు పోలాండ్ వెళ్ళిపోతాడు. అది చెప్తే నాకు ఇప్పటికే మొన్ననే అనుకుంటున్నారే వీళ్ళు ఈ 2 ఇన్సిడెంట్లల్లా మనము ఇంత అవేర్ చేయాలని ట్రై చేస్తున్న 2 ఇన్సిడెంట్స్ కి బ్రెయిన్ వాష్ అయిపోయి సెంటిమెంట్ బీజేఎంలలో పడిపోయిన మన తెలుగు యువత, హిందూ యువత ఏక్ నంబర్ ఎర్రి పూలు రా ఇలా కోసం నేను కష్టపడేది అవసరమా నాకు? ఒకప్పుడు నేను కామెడీ వీడియో చేసుకునేటప్పుడు నాకు మిలియన్స్ మీద వచ్చే వ్యూస్, నాకు అవసరమే లేదు పంచాయతీ. సింపుల్ గా ఆఫీస్ పని చేసుకొని కామెడీ వీడియోలు చేసుకొని మిలియన్స్ మీద వ్యూస్ కొట్టి ప్రమోషన్ చేసుకొని నేను దెంగేస్తాను ఆ పని. 2-3 months చూస్తా ఇన్లేరు అనుకో, ప్యాకప్ రాబాయ్ మీరు మొడ్డ ఊడిచిపోరు, నాకు సంబంధమే లేదు, నా పని నేను చేసుకుంటా, నా పైసా నేను సంపాదించుకుంటా, మీరు ఏమన్నా సంకరా అట్లా లేకపోద్ది అకౌంట్ లో చెప్తే ఇట్లా లేదు. మన వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళకి దేని కింద ఏ రిపోర్ట్ కొట్టాలో ఐడియా లేదు. ఓకే చేయాలి. ఐ థింక్ బాగానే వచ్చింది అనుకుంటా అన్నా. ఎండ్ చేసే అన్నా ఇంకా అయితే. చలో ఈ వీడియోకి ఇంతే గైస్, ఏమో తెలియదు బాగానే వచ్చింది కానీ. చలో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ ఏంది టాపిక్ అది మీరు కమెంట్ చేసుకోరు, దాని మీద మాట్లాడదాం. ఫర్ నౌ థ్యాంక్ యూ, బై బాయ్, మళ్ళీ